ఏపీలో అరాచక పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు బెజవాడ వెస్ట్ సెగ్మెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న. వైసీపీ ఎప్పటికీ ఇక అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని జోస్తూ చెప్పారు. వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తనకు టీడీపీ అధిష్టానం అవకాశం ఇవ్వడంపై సంతోషంగా ఉందంటున్న వెంకన్నతో మా కరెస్పాండెంట్ లక్ష్మి ఫేస్ టు ఫేస్. విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జిగా బుద్ధా వెంకన్నకైతే పదవి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మనతో మాట్లాడేందుకు బుద్ధా వెంకన్న మనతో పడుతున్నారు. చెప్పండి, వెస్ట్ ఇన్ఛార్జిగా మీకు టీడీపీ అధిష్టానం పోస్ట్ ఇవ్వడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులకి నమస్కారం. ఎంతో ఆనందంగా ఉంది. ఇది పదవి కంటే ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహించుకొని గ్రూపులు లేకుండా, వార్డుల్లో గ్రూపులు లేకుండా, టౌన్లో గ్రూపులు లేకుండా, అందుకే వాళ్ళ ఎంపీ గారు పుట్టినరోజు, ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు, ఆయన పుట్టినరోజు ఇక్కడ చేద్దామంటే ఎంపీ గారు నేను ఒకటే అనేది ఒక మంచి సంకేతం ఇవ్వడానికి, అలాగే ఈ సంకేతాన్ని చూసి వార్డుల్లో కూడా వాళ్ళు అలాగే వెళ్ళడానికి అందరినీ కలుపుకొని వెళ్తాను. ముందు ముఖ్యంగా మీ మీడియా సహకారం నాకు మంచి ఎప్పుడు కూడా ఉండేది, అలాగే ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. అంటే వెస్ట్ లో చాలా కుంపట్లు ఉన్నాయి. 3 మెన్ కమిటీ కూడా వేశారు వెస్ట్ ఇన్ఛార్జి పోస్ట్ కని కూడా ఒక వార్తలు వచ్చాయి. చాలా మంది పోటీ పడ్డారని కూడా అంటున్నారు, నిజమేనా? అవన్నీ పోటీ ఇదే పడతారమ్మా, ఎవరన్నా పడచ్చు. వచ్చేది ఒకరికే కదా. అయితే 3 మెన్ కమిటీ వేసారు అనేది ఊరికే, అవన్నీ ఊరికే అవి ఊరికే ఉపకారం. అంటే ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తే రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుస్తుంది అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా అలాంటి పాలన నడుస్తుందంటారా? అరాచక పాలన కేరా పడ్డది జగన్మోహన్ రెడ్డి. మేము అధికారంలోకి వచ్చామంటేనే ఆయన అరాచక పాలనకి ప్రజలు ఇసిగిపోయి ఓట్లు వేశారు. ఆయన అరాచకాల గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు మళ్లించినట్టు ఉంది. రీసెంట్ గా కూడా మనం శ్రీకాకుళం పర్యటనలో కూడా మహిళా కానిస్టేబుల్ చుట్టూ కూడా వైసీపీ మోకలు ఎలా చుట్టుముట్టి చేశారు, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళకి పోలీసు ఉండదు, నాయకులు ఉండరు, మీడియా ఉండదు, ఎవరి మీదనో దాడి చేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఒక హాట్ న్యూస్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. అదే మా తెలుగుదేశం పార్టీలో అయితే ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేసేవారు. అంటే ఆయన ఏంటంటే రాష్ట్రం బాగుండాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, పాలిస్తాడు. రేపు మా మీద దాడి చేసినటువంటి తురకా కిషోర్కి మున్సిపల్ చైర్మన్ ఇచ్చినట్టు వాళ్ళని మెచ్చుకుంటాడు. అది వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే అని వైసీపీ నేతలంతా చెప్తున్నారు. నిజంగా వైసీపీ గెలిచే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? 2024లో కూడా వైనాడు 175 అన్నాడు, 11 సీట్లు వచ్చింది. వచ్చేదా మేమే గెలుస్తామంటే ఆ 11లో ఒకటి తీసేస్తాడు, ఒక సీటు గెలుస్తాడు. అంటే వైసీపీ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పి బుద్ధా వెంకన్న చెప్తున్నారు. వెస్ట్ లో అందరినీ కలుపుకుని ముందుకు